మైత్రి బంధంతో భారత్కు దగ్గర అవ్వాల్సినటువంటి దేశం బంగ్లాదేశ్. మరి ఈరోజు బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి నిర్వాకం ఏంటి అని ఒక్కసారి మనం కనుక ప్రశ్నించినప్పుడు అసలు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లోనే ఎంటైర్ జియో పాలిటిక్స్లోనే మనం ఇటువంటి దేశం అలాగే ఇటువంటి చర్యలు అలాగే ఇటువంటి ఆలోచన విధానం ఎక్కడా కూడా మనం చూడం. స్నేహహస్తం ఇచ్చి అసలు ఆ దేశం యొక్క అస్తిత్వానికే మూల కారణమైన భారతదేశం పైన బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి ఆ ప్రచారం ఏంటి, అలాగే బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి నిర్వాకం ఏంటి, అలాగే బంగ్లాదేశ్ పన్నుతున్న కుట్రలేంటి. అసలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ భారత్పై పగబట్టినట్టుగా ప్రవర్తిస్తోంది. ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ తన లిబరేషన్ కోసం తహతహలాడినప్పుడు భారత్ తన యుద్ధ విమానాల్ని అలాగే తన సైన్యాన్ని యుద్ధ రంగంలోకి దింపి ఎంతోమంది అమరులైనా కూడా ఆ దేశానికి విముక్తినిప్పించి ఒక కొత్త దేశంగా బంగ్లాదేశ్ అవతరణకు మూల కారణమైంది. అలాగే కేవలం దేశం యొక్క స్వాతంత్రం అలాగే దేశాన్ని ఏర్పరచడం మాత్రమే కాకుండా భారత్ బంగ్లాదేశ్ ఒకప్పుడు అఖండ భారత్లో భాగమే కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అణువు కూడా భారత్కు తెలుసు. ఎలా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సర్వస్వం భారత్కు తెలుసో అలాగే బంగ్లాదేశ్ విషయంలో కూడా, ఎందుకంటే అది భారత్లో ఒకప్పటి భూభాగమే కాబట్టి. అందువల్ల బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ లాగా స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్స్ లాగా బంగ్లాదేశ్కు నిజంగా ఆ జాతిని ఆ దేశాన్ని ఆ కమ్యూనిటీని పైకి ఎదగడానికి ఎంతో కృషి చేసినటువంటి దేశం భారతదేశం. ఈ మధ్య కోవిడ్ టైంలో కూడా మనం చూసాం, ఫస్ట్ బంగ్లాదేశ్కు కోవిడ్ వ్యాక్సిన్స్ పంపించినటువంటి దేశం భారతదేశం. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ, జ్యూట్ ఇండస్ట్రీ అనేటువంటిది బంగ్లాదేశ్కు మూలం కాబట్టి, హయ్యెస్ట్ రెవెన్యూ జనరేటర్ కాబట్టి ఆ విషయంలో కూడా ఇండియన్ పోర్ట్స్ అలాగే ఇండియా ఇచ్చినటువంటి ఒక ఆలంబన చాలా గొప్పది. ఫార్మాస్యూటికల్స్ అలాగే అగ్రికల్చర్లో కూడా భారతదేశం బంగ్లాదేశ్కి ఎప్పుడూ కూడా వెన్నుదన్నుగా ఉండేది. ఏ కష్టం వచ్చినా ముందు కాపాడడానికి వచ్చే దేశం భారతదేశం. మరి అటువంటి దేశం, అటువంటి సంప్రదాయం అలాగే అలా కొనసాగుతున్నటువంటి ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఈరోజు పాతాళానికి పడిపోయాయంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో మార్పు. ఈరోజు మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ ముందు బంగ్లాదేశ్ కాదండి, ఈరోజు చైనాతో కలిసింది. అసలు సిగ్గుచేటుగా ఉంది అసలు చెప్పటానికి కూడా. ఏ దేశం నుంచి విముక్తి కోరుకుందో అటువంటి పాకిస్తాన్తో కూడా స్నేహహస్తం ఇచ్చి కలుపుకునిందంటే ఇక బంగ్లాదేశ్ యొక్క దౌర్భాగ్య స్థితిని మనం ఏమని చెప్పగలం. ఇక ఇంతకంటే దిగజారుతనం అనేది ప్రపంచంలో ఉండదు. పాకిస్తాన్తో మీరు కలుస్తారు, చైనాతో మీరు కలుస్తారు, అలాగే ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న ఏ దేశంతో అయినా కలవటానికి సిద్ధంగా ఉంటారు. ఏమిటి మీ లక్ష్యం, ఏమిటి మీ ఆంతర్యం, ఏమిటి మీ అంతరంగం? భారత్ చూస్తూ ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారా? సహించడం భారతదేశం యొక్క తత్వం, కానీ ప్రతికూలించడానికి సిద్ధమైనప్పుడు పాకిస్తాన్ అయినా లేదా చైనా అయినా బంగ్లాదేశ్ అయినా ఏ దేశమైనా భారత్ ముందు నిలవడానికి వీలు లేదు. మన సైనిక సేన ఇండో పాక్ వార్లో పాకిస్తాన్కి అది రుచి చూపించారు. అలాగే బంగ్లాదేశ్ కనుక అటువంటి ఆలోచనలు ఉంటే కనుక తప్పక మా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ స్నేహం అలాగే సౌభ్రాతృత్వం అనేటువంటి ధర్మం ఒక అంతఃకరణతో ఉన్నటువంటి దేశం కాబట్టి ఈనాటికి కూడా మీరు తీస్టా నది జలాల్ని మీరు వినియోగించడంలో అలాగే తీస్టా నది జలాలకు సంబంధించినటువంటి ఒక దుర్మార్గమైన ప్రాజెక్టును మీరు డెవలప్ చేస్తూ ఆ తీస్టా రివర్ ఈ కన్స్ట్రక్టివ్ మేనేజ్మెంట్ అండ్ రెస్టోరేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో మీరు చేస్తున్నారే, మరి దాని యొక్క అర్థం ఏంటండి? ఆ తీస్టా రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మీరు చేయటం, అది చైనాతో కలిసి మీరు ఒక రకమైనటువంటి మంత్రాంగం చేసి మీరు ఈ విధంగా ముందుకు తీసుకురావడం వెనక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? భారత్ను దెబ్బతీయాలి అని. అసలు మీ దృష్టి అంతా కూడా సిలిగురి కారిడార్పై ఉంది. ఎలాగైనా సరే
భారత్ మెయిన్ ల్యాండ్ నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ను వేరు చేయాలి, వేరు చేసి చైనాకు దారాదత్తం చేయాలి అనేటువంటి ఒక దుష్టమైన ఆలోచనలో భాగంగా బంగ్లాదేశ్ ఈరోజు పావులు కదుపుతోంది. అలాగే చైనా కూడా ఈ ప్రాజెక్టు గురించి విన్న వెంటనే మీరు అసలు నమ్మరు, $1 బిలియన్ వర్త్ ప్రాజెక్ట్ ఇది వెంటనే అంగీకరించింది. ఎందువల్ల అంటే చైనా లక్ష్యం భారత భూభాగంలో ఉన్నటువంటి ఆ 7 రాష్ట్రాలని కైవసం చేసుకోవడం. ఇప్పటికే వాళ్ళ స్కూళ్ళల్లో, కాలేజీల్లో చైనా పొలిటికల్ అఫీషియల్ మ్యాప్స్లో మన అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ భూభాగంగా చూపిస్తూ ఉన్నారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అన్నిటికంటే ఎత్తులో ఉండి భారత భూభాగంలో అన్నిటికంటే వెనకగా ఉన్నటువంటి, సుదూరంగా ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే చైనాకు బార్డర్గా ఉంటుందో దాన్ని చైనా తన భూభాగంగా చూపిస్తోంది. మరి దానికి ఒత్తాస పలుకుతూ బంగ్లాదేశ్ కూడా ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన నేతలు కూడా చికెన్స్ నెగ్గా అభివర్ణింపబడే ఆ ప్రాంతం ఎప్పుడైతే భారత్ నుండి దూరం అవుతుందో ఆ రోజు కోసం వేచి చూస్తున్నామనేటువంటి అధ్వానమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. బంగ్లాదేశ్ వైఖరి ప్రపంచమంతా గమనిస్తోంది. అందువల్లే బంగ్లాదేశ్కు సరైన గుణపాఠం చెప్పాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో భారత్ కూడా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, భారత్ ఖచ్చితంగా సవాళ్లను ఎదుర్కొనే స్థితిలో ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, అత్యాధునికమైనటువంటి రక్షణ వ్యవస్థతో భారతదేశం ఉంది. అన్ని దేశాలకు ధీటుగా సమాధానం ఇవ్వగలిగినటువంటి శక్తితో, స్ట్రాటజీతో ఉంది భారత్. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి కుటిల నీతి, అలాగే ఈ రాజకీయాలను నిశితంగా పరిశీలన చేస్తోంది. కాబట్టే వెంటనే తగు చర్యలు తీసుకుంటోంది. ఈరోజు వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అక్కడ అభిషేకింపబడింది, పట్టాభిషేకం చేసుకునింది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ పార్టీ ప్రవేశించిందో, అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిందో, ఆ రోజే బంగ్లాదేశ్లో వణుకు పుట్టడం ప్రారంభమైంది. ఎందువల్ల అంటే ఇన్ని రోజులు జరిగినటువంటి కమ్యూనిస్ట్ పాలన కాదండి, ఇన్ని రోజులు జరిగినటువంటి టీఎంసీ పాలన కాదండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడికి వస్తోంది. కాబట్టి ముందుగా బార్డర్ ఏరియాస్పై ఒక కన్ను వేయటం జరిగింది. ఎంటైర్ బార్డర్ ఏరియాస్ను స్కాన్ చేసి ఎండ్ టు ఎండ్ బార్డర్ ఏరియా ఏదైతే ఉందో అందులో నుంచి చొరబాట్లు చాలా జరుగుతున్నాయి, ఇన్ఫిల్ట్రేషన్ చాలా జరుగుతోంది. దానివల్ల మన దేశంలో ఉన్న నాగరికుల యొక్క ధన మాన ప్రాణాలకు అపాయం ఉంది, ముప్పు ఉంది అని గమనించినటువంటి మన భారత ప్రభుత్వం, సువేందు అధికారి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కు ఫెన్సింగ్ చేయటానికి, బార్డర్ ఫెన్సింగ్ చేయటానికి దాదాపు 600 ఎకరాల్ని ప్రభుత్వం వాళ్ళకు దారాదత్తం చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. 45 డేస్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. టైం ఫ్రేమింగ్ కూడా ఇచ్చారు, టైం స్కెడ్యూల్ 45 డేస్ ఓన్లీ. మరి ఇంతలో అయిన తర్వాత పకడ్బందీ బార్డర్ నిర్మాణ వ్యవస్థ అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి ఆ నిర్మాణ వ్యవస్థతో ఇక ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది అసంభవం అని మనం చెప్పచ్చు. మరి కొన్ని చోట్ల ఎక్కడైతే న్యాచురల్ కొన్ని వాటర్ బాడీస్ ఉంటాయో, ఫార్మేషన్స్ ఉంటాయో, ఎక్కడైతే ఫెన్సింగ్ కట్టడం సాధ్యం కాదో అక్కడ అమిత్ షా గారు, మన హోంమంత్రి అమిత్ షా గారు అక్కడ కూడా మన ట్రెడిషనల్గా ఏదైతే ఇటువంటి ఇన్ఫిల్ట్రేషన్ ఆపేటువంటి కొన్ని ఉంటాయో పద్ధతులు, వాటిని అక్కడ పాటిస్తాం, అంతేకాని చొరబాటుదారులను మాత్రం ఎట్టి పరిస్థితిలో మన దేశంలో కాలు పెట్టనీయకుండా జాగ్రత్త పడతామని మాట ఇచ్చారు. ఇప్పుడు అదే నెరవేరబోతోంది. ఎందువల్ల అంటే ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది మన దేశానికి అతి పెద్ద ముప్పు. మనదేమి ధర్మశాల కాదండి. ఎందుకంటే ఏ నోటోరియస్ క్రిమినల్స్ అందరూ కూడా ఈ దేశంలోకి ప్రవేశిస్తున్నారు, ఆధార్ కార్డులు సృష్టించుకుంటున్నారు, ఫేక్ ఐడెంటిటీ సృష్టించుకుంటున్నారు, దేశంలో ఓటింగ్ హక్కు కూడా పొంది వాళ్ళు అన్ని విధాల రాజకీయ పలుకుబడితో అన్ని విధాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా అనుభవం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యవస్థ అనేటువంటిది తొలగిపోవాలి. అసలు భారతదేశంలో భారతీయులకు మాత్రమే సముచితమైన స్థానం ఉండాలి.
ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని వెంటనే రీపాట్రియేట్ చేయాలి. దానికోసమే ఈ ఫెన్సింగ్ వ్యవస్థ. అలాగే మరొకటి క్యాటిల్, మనం మామూలుగా హ్యూమన్ ట్రాఫికింగే మనం వింటున్నామండి. అక్కడి నుంచి మనుషులు ఇటు రావడం, ఇక్కడి నుంచి అటు పోవటం, ఈ వలసలు ఇవే చూస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది క్యాటిల్ ట్రాఫికింగ్. అదేంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గోమాత మనకు ఎంత ముఖ్యమో సనాతన ధర్మంలో మనకు అందరికీ తెలుసు. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్లకు గోవు అనేటువంటిది వాళ్ళు మనం పూజిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అవమానించాలి, వధించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి గోవులను తరలిస్తూ ఉన్నారు. మరి దాన్ని భారతీయులైన మనం అందరూ కూడా మతాలకు అతీతంగా దాన్ని అడ్డుకోవాలి. గోవు మన క్యాటిల్, మన సంపద. ఇది మన సంపదను తరలించుకొని పోయేటువంటి ఆ వ్యక్తుల్ని, శక్తుల్ని మనం అడ్డుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో మనకు బంగ్లాదేశ్కు దాదాపు 4000 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక ఈ బార్డర్ ఏరియా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఈ విధంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్, రాడ్క్లిఫ్ లైన్ అని కూడా మనం అంటాం ఇంటర్నేషనల్ టెర్మినాలజీలో. మరి అటువంటి ఈ అతిపెద్ద బార్డర్ ఏరియాస్లో బెంగాల్కు సంబంధించినటువంటి ఏరియాను కంప్లీట్గా కవర్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముష్కర మూకలు అటు నుంచి ఇటు రాకుండా సీల్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి భారత భూభాగంలో ఇంతవరకు జరిగినటువంటి చొరబాట్లు, అలాగే ఇంతకు ముందు జరుగుతున్నటువంటి అక్రమ వలసలు, అలాగే ఇంతకు ముందు జరుగుతున్నటువంటి అన్యాయపు పద్ధతులు, ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇకపై జరగటానికి వీల్లేదనేటువంటి ఒక సంకల్పంతో సువేందు అధికారి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే తన యొక్క సంకల్పాన్ని, ఆ మొత్తం ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేశారు, దానికి అనుమతి ఇచ్చారు, ఇప్పుడు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇలా బంగ్లాదేశ్ విషయంలో భారత్ కూడా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బంగ్లా సైడ్ నుంచి కూడా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అయినటువంటి రెహమాన్ ఖలీలుల్ ఆయన కూడా అన్నారు, ఇలాంటి కంచెలకు మేము భయపడమని. అసలు మీరు భయపడవలసిన అవసరం ఏముంది? మీరు పద్ధతిగా ఉంటే ఏ కంచెకు కూడా ఎవరు భయపడిన అవసరం లేదు. అక్కడి నుంచి ఇక్కడికి ఇల్లీగల్గా వలసలు వస్తున్నాయి కాబట్టే మేము కాపాడుకుంటున్నాం మా భూభాగాన్ని. అంతేకాని ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా అక్రమంగా వలస వెళ్ళలేదండి. ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా మీకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు, మీకు కావలసినటువంటి మందులు, మీకు కావలసినటువంటి ఉపయుక్తమైనటువంటి వస్తువులే భారతదేశం నుండి స్నేహపూర్వకంగా వెళ్ళాయి. అది అఫీషియల్గా వెళ్ళాయి. కానీ అటు నుండి మాత్రం ఎప్పుడూ అన్అఫీషియల్గా, ఇల్లాజికల్గా, ఇల్లీగల్గానే ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. కాబట్టి భారత్ యొక్క కఠోరమైన నిర్ణయం తీసుకునింది. ఖచ్చితంగా ఈ ఫెన్సింగ్ అనేటువంటిది ఒక హిస్టారికల్ డెసిషన్గా మనం అభివర్ణించవచ్చు. ఎందువల్ల అంటే ఈ స్ఫూర్తితో మనకు ఉన్నటువంటి మిగతా బార్డర్స్లో కూడా ఇండియా షుడ్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. భారతదేశం తనను తాను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అలాంటి స్ఫూర్తితో మనమంతా ముందుకు వెళ్దాం. మన దేశాన్ని రక్షించుకోవటమే ప్రతి పౌరునికి ప్రథమ కర్తవ్యం అనేటువంటిది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు మన మనసులో స్థిరంగా ఉంటుందో దేశం ఉజ్వలంగా ఉంటుంది. థ్యాంక్ యూ.